ఇప్పటికీ 8 రోజులు గడిచే అయినా ఆనలు పడతలేవా? హాయిటీ ముసిరింది. మురుగశిర ముందుగానే వచ్చింది. ఆనలు పడనట్టే పడి పత్తా లేకుండా వాయి. ఎట్లనో ఏమో. ఎటే పోతానే బా? ఎట్లేదు బక్కయ్య, అట్లా పొలం కాడికి పోయేస్తాను. అవునయ్యా బక్కయ్య, ఇక ఈ వానలు పడాయా? వెనకట ఎట్లుంటున్నాయా మన పల్లె? ఇంటి ముంగట బర్రెలు ఎడ్లు, ఇంటి వెనక ఆవులు మేకలు. ప్రేమ గలదయ్యా నా పల్లె. అవునే బావా, ఇప్పటి కాలంలో వానలు పడేదట్టే లేవు. సరే గాని ఇప్పుడు ఎటు పోతాను? అట్లా పొలం చూసేస్తాను నోయ్. సరే బావా, ఎండ మీద పడక ముందుగా ఇంటికి పో. సరే సరే నోయ్. ఈ ఆనలు ఎప్పుడు పడతాయో ఏందో. వ్యవసాయం ఎక్కడిదక్కడనే ఉండే. ఈ పెద్దోడు చెప్తే ఇంటి లేడా? ఎట్లనో ఏందో. లీలా, బిడ్డ లీలా. సప్పుడు ఈతలేంది, ఎటు పోయిందో ఏందో. మావయ్య, బిడ్డ ఇంకా నులక మంచం తేవా, సల్లగాలికి వేసుకొని జర వదులుతా. మావయ్య, మంచం కోడి ఇరిగిందని నీ కొడుకు మూలక పెట్టాడు. అయ్యో సరే బిడ్డ, ఆకలి అవుతుంది. ఇంతంత మక్క గడికి వేసుకురా బిడ్డ. ఏ ఊకో మామ, ఈ కాలంలో గవడుగుతున్నావు. అయ్యో బిడ్డ, వండలేదా? అయ్యో గవ ఎట్లా చేస్తారో నాకు తెలియదు మామ. సరే బిడ్డ, గిన్నెని మంచిళ్ళు పట్టుకురా. సరే మామ. నాన్న, ఈ వ్యవసాయం ఎన్ని రోజులు చేయండి, పట్టణం పోయి ఏదైనా వ్యాపారం చేస్తా. అరే ప్రసాద్, గూట్ల రాయి అన్నాడు, ఎట్ల రాయి తీయడానికి బయలుదేరినట్టు నీళ్ళంటాడు. అరే మనకు ఐశ్వర్యకు మించి పనిచేయద్దురా. మనకు తోసిన కాడికి మన పని మనం చేసుకోవాలి బిడ్డ. అరే ప్రసాద్, ఊరికి చేసిన ఉపకారం పీనుకు చేసిన సింగారం ఒకటే బిడ్డ. ఫలితం లేని కాడ ప్రయత్నం చేయడం బిడ్డ. అద్రా నా మాటినరా, వద్ర బిడ్డ నా మాటినరా, పోకురా. నాన్న నువ్వెన్నా చెప్పు, నేను పట్టం పోవాలని నిర్ణయించుకున్నా అంతే. వీడు చిన్నప్పటి నుంచి నా మాటినట్టు బిడ్డ. తుంటని మించి మొద్దెత్తుకున్నట్టు సరిపడే వ్యవసాయం ఉండగా శక్తికి మించి పనిచేస్తానంటాను. ఎట్లనో ఏమో. లేదు మామయ్య, నేను పట్నం వెళ్ళాలనుకుంటాను. బిడ్డ, దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు వింటున్నట్టు ఫలితం ఇక్కడ అనుభవించుకోడు, ప్రయత్నం ఇంకో చోట చేస్తానంటే ఎట్లా బిడ్డ? అయినా మీరు ఆడికి వెనక తెస్తుంది కావచ్చు. ఎట్లున్నాయా చిన్నోడు? ఎట్లా చిన్నోడా? అరే చిన్నోడా, ఇటు ముదిరింది. ఆనలా తడిసి ముద్దయిదాం అనుకుంటే ఒక్క ఆనసిని కూడా లేకపోయా. నా గుండెల బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎట్లా నా చిన్న కొడుకు మంచిగుంటే ఈ కాలం పంట ఎట్లా నెలదిత్తు భగవంతుడు. ఎట్లా ఈ ఎండలు మండిపోతున్నాయి.
నా గుండెలో పిడిగొడ్డట్టు అవుతుంది. నా పువ్వులన్నీ బీడు పడిపోతున్నాయి. ఒక్క వాన చినుకు లేకపోయా. నేనెట్లా బతకాలి? నేనెట్లా బతకాలి? నేనెట్లా బతకాలి? నేనెట్లా బతకాలి? భగవంతుడా, నేనెట్లా బతకాలి? ఎట్లా బతకాలి? ఎట్లా బతకాలి? ఏమైందే బాపు? అరే చిన్నోడా, అన్న వదినే పట్నం పోదాం అంటాను. అరే వ్యాపారం చేసుకుంటారట్రా. అరే హైట్ ఉన్నింది, దుక్కులన్నీ ఎండిపోవట్టే, ఒక్క ఆనశిల్కు కూడా లేకపోయా కదరా. అరే ఆడిని ఇక్కడ వ్యవసాయం చేసుకోమంటే ఆడెక్కడికి పోయి వ్యాపారం చేస్తామంటాండ్రా. వ్యాపారం చేస్తామంటాండ్రా. ఎట్లరా బాపు నువ్వేం బాధపడకే, అన్నతోటి నేను మాట్లాడతా. నువ్వైతే బండి ఎక్కు, ఇంటికి పోదాం. మాట్లాడరా. మాట్లాడు. అది బిడ్డ, అది నువ్వు ఓదురా. ఇక్కడనే ఉండి ఏదైనా సాధనైన పని చేసుకోరా. నువ్వు ఓకురా, వద్దురా. వదలండి మావయ్య, మేము అక్కడ ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతికేస్తాము. చూడు బిడ్డ, ఇక్కడనే ఏదైనా వ్యాపారం చేసుకొని బతకరా, పట్నం పోకురా. నాన్న నేను ఇక్కడ ఉండా, పట్టణంలో ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతుకుతా, విడిచిపెట్టు. బిడ్డ, కట్టకు పుట్ట చెట్టు, చెట్టుకు తొర్ర చెట్టు. ఈరోజు చేసిన ఈ చిన్న తప్పు నీ జీవితంలో పెద్ద ప్రమాదంగా మారచ్చురా. అద్దురా, నువ్వు ఆకురా, ఇక్కడనే ఉండురా, ఇక్కడనే ఉండు. అద్దురా, పోకురా. అద్దురా. నాన్న వీడు, నువ్వు అసలు నన్ను ఎందుకు కొనిస్తలేవు? దిద్ది దిద్ది దోతి కడితే దగ్గగానే ఊసిపోయిందట. అరే బలహీనమైన దానికోసం బంగారం లాంటి నీ భవిష్యత్తును పాడు చేసుకోకురా. అద్దురా, నువ్వు ఓకురా. అద్దురా, నువ్వు ఓకురా. అద్దు. ఇడుగు నాన్న.